మాట్లాడదాం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. ఎంజీ రావు గారు నమస్తే. 2 రోజుల పాటు బ్రెజిల్లో బ్రిక్స్ సదస్సు జరిగింది. ఇది మోదీ కేంద్రంగానే, భారత్ కేంద్రంగానే జరిగింది. ఎందుకంటే రష్యా, చైనాలు ఈ సమ్మిట్కి రాలేదు. ఈ సమ్మిట్ పూర్తయిన వెంటనే ట్రంప్ ఎవరైతే బ్రిక్స్కు మద్దతు ఇస్తారో వాళ్ళ మీద, ఆ దేశాల మీద 10% అదనపు సుంకం వేస్తామని కూడా హెచ్చరించారు. ఒక రకంగా మోదీకి భయపడినట్టే ట్రంప్. సో ప్రపంచ స్థాయి నాయకుడిగా, విశ్వగురు, భారత్కి ప్రధానిగా మోదీ జరిపిన దౌత్యం మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు భారత్ కేంద్రంగా అంటే నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసి ప్రపంచంలో సుమారు 60 దేశాల పర్యటన చేసి ప్రపంచ స్థాయి అంటే ఇప్పుడు మోడీకి ఉన్న పాపులారిటీ ప్రపంచంలో ఎవరికీ లేదు. ట్రంప్ను దాటి అందరినీ దాటినంత పాపులర్ హయ్యెస్ట్ ప్రయారిటీ మోడీకి ఉంది. ఈ మోడీని ప్రపంచ స్థాయి నాయకుడు అంటారు. భారత్ను విశ్వగురువుగా నిలపడం మోడీ యొక్క టార్గెట్ కూడా. ఇప్పుడు బ్రిక్స్ దేశాల సమ్మిట్ రియో డి జనీరో బ్రెజిల్లో 6, 7 తారీఖులు 2 రోజుల క్రితం 2 రోజులు వరుసగా జరిగిందండి. ఈ 2 రోజుల సమావేశం భారత్ కేంద్రంగా ప్రపంచ రాజకీయాల్లో పెద్ద కుదుపు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బ్రిక్స్ దేశాల్లో ముఖ్యంగా ఉండే 5 దేశాలైన రష్యా, చైనా అధ్యక్షులు అంటే వ్లాడిమిర్ పుతిన్, జీ జిన్పింగ్ ఈ సమ్మిట్కి అటెండ్ కాలేదు. వాళ్ళు ఏంటంటే పుతిన్ ఏంటంటే డైరెక్ట్గా టెలికాన్ఫరెన్స్లో డిజిటల్గా ఆయన ప్రసంగించడం జరిగింది. బ్రెజిలియా రియో డి జనీరో వెళ్ళలేదు. దీనివల్ల బ్రిక్స్ అంటేనే మోడీ, మోడీ అంటేనే బ్రిక్స్ అంటే ప్రపంచానికి మోడీ ఏంటంటే బ్రిక్స్ వేదికగా ప్రపంచ రాజకీయాలను శాసించారు 2 రోజుల పాటు అని చెప్పవచ్చు. ఎందుకు బ్రిక్స్ అంటే, ఎందుకు ప్రపంచ రాజకీయాలను ఒక మోడీ శాసించగలడానికి క్వశ్చన్ వేస్తారండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్రిక్స్ దేశాలు అనేవి ఈ G7 యొక్క కూటమిని ఎలా అధిగమిస్తుందో చూస్తే మనకి బ్రిక్స్ దేశాలు తీసుకునే నిర్ణయం ప్రపంచ రాజకీయాలను భూకంపం వచ్చినట్టు ఎలా కుదిపేస్తుందో తెలుస్తుంది. మీరు అడిగినట్టే డొనాల్డ్ ట్రంప్ కూడా వెంటనే షేక్ అవ్వడం జరిగింది. బ్రిక్స్ దేశాలకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ మీద కూడా 10% సుంకాలు విధిస్తాను అన్నాడంటే అమెరికా ఎంత భయపడుతుందో, బ్రిక్స్ కరెన్సీకి డాలర్ పతనం అవుతుందని ఒక భయం ట్రంప్లో ఉందో మనకు తెలుస్తూ ఉంది. ఒకప్పుడు కూడా చెప్పారు 500% టారిఫ్స్ కూడా నేను విధిస్తాను, అవసరమైతే బ్రిక్స్ దేశాల కరెన్సీ తెస్తాయని ఆయన చెప్పడం కూడా జరిగింది. జనవరిలో ఆయన పదవి అలంకరించడానికి కొన్ని రోజుల ముందు కూడా. దీన్ని బట్టి అసలు బ్రిక్స్ అంటే ఏంటి, ఈ G7 ఎలా అధిగమిస్తుంది అంటే సంపన్న దేశాల యొక్క ఆధిపత్యం అది ఏంటంటే ఎక్లిప్స్, గ్రహణం పట్టేసింది బ్రిక్స్ ద్వారా అనేది ఇక్కడ సుస్పష్టం అవుతుంది. మొట్టమొదటిగా నేను వెళ్ళబోయే ముందు మీకు ఒకటి చెప్తాను, అసలు బ్రిక్స్కి ఎందుకు భయపడుతున్నాయి పశ్చిమ దేశాలు అనేది ఒకటి చెప్పాలంటే బ్రిక్స్ వర్సెస్ G7 వెళ్ళాలండి. ఈ బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 40% కలిగి ఉంటాయి. 40% పాపులేషన్, 3.2 బిలియన్ పాపులేషన్. వేరేజ్ G7లో కేవలం 0.7 బిలియన్లు అంటే ప్రపంచ జనాభాలో 10% G7 దగ్గర ఉంటాయి. బ్రిక్స్ దేశాలు ఇప్పుడు 11 దేశాలు, నిన్నప్పుడు ఇండోనేషియా జాయిన్ అయిన తర్వాత 11 దేశాలు ఉన్నాయి. 11 దేశాలు, అటు G7లో 7 దేశాలే ఉన్నాయి. ఫస్ట్ G7లో చూస్తే మనకి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఉంటాయి. అదేవిధంగా ఈ బ్రిక్స్ దేశాలు చూస్తే అక్కడ బ్రిక్స్ అబ్రివేషన్ ఉన్నట్టే ఉంటాయి. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ ఒరిజినల్ ఫౌండింగ్ మెంబర్స్. ఇప్పుడు నేను ఇండోనేషియాతో ఇంకో కొత్తగా 6 దేశాలు జాయిన్ అయినట్టయినాయి. అందులో ఏంటంటే ఇండోనేషియా, ఈజిప్టు, ఇథియోపియా, తర్వాత ఎరిత్రియా, ఇథియోపియా, సౌదీ అరేబియా అండ్ ఇరాన్, ఇలా 11 దేశాలు బ్రిక్స్లో ఉన్నాయి. ఇంకా సభ్య దేశాలు జాయిన్ అవ్వబోతున్నాయి. G7లో కేవలం సంపన్న దేశాలే ఉంటాయి, ఇంకేది ఉండదు. OECD కంట్రీస్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కంట్రీస్. వేరే G7లో ఎమర్జింగ్ మార్కెట్స్ ఉంటాయి. బ్రిక్స్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలు ఉంటాయి. అంటే ప్రపంచంలో సమ్మిళత్వం అనేది ఇక్కడ ఉంది. అంటే ప్రపంచంలో G7 వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండేనదండి. కానీ ఇప్పుడు బ్రిక్స్ వాయిస్ పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రపంచ వృద్ధిలో ఇవి ఎక్కువ భాగస్వామ్యం. ప్రపంచ వృద్ధిలోనే 30% వృద్ధి ఈ దేశాల్లో ఉంది. వేరే అక్కడ ఏంటంటే 10% వృద్ధి కూడా లేదు ప్రపంచ వృద్ధిలో. అది G7 కంట్రీస్కి అవి తగ్గుతున్నాయి, ఇవి పెరుగుతున్నాయి, ఇంక్రీజ్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే నిన్న పుతిన్ కూడా చెప్తున్నాడు, డిజిటల్గా ఆయన ప్రసంగిస్తూ పుతిన్ చాలా పెద్ద బాంశాలు పేల్చారు. అది చెప్పారనమాట. బ్రిక్స్ దేశాల కూటమి యొక్క ఎంత విశిష్టత పుతిన్ చెప్పడం జరిగింది. అదేంటి, ప్రపంచ పర్చేజింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్యం పరంగా చూస్తే ప్రపంచంలో సంపదలో
$77 ట్రిలియన్ బ్రిక్స్ దేశాల దగ్గర ఉంటే G7 దేశాలు అమెరికా కూటమిలో కేవలం $57 ట్రిలియన్ ఉంది. ఆల్రెడీ దాటేసింది. 2 సంవత్సరాల క్రితమే బ్రిక్స్ అధిగమించేసింది G7ని. ఇది ఒక పెద్ద బాంబ్షెల్. తర్వాత రెండో విషయం ఏంటంటే ప్రపంచ జీడిపి పరంగా చూసినా వాటికి దగ్గర ఉంది. వృద్ధి ఎక్కువ ఉంది. ప్రపంచ జనాభాలో ఇక్కడ 40%, అక్కడ 10%. ప్రపంచ భూభాగంలో కూడా ఇది 26% భూభాగం కలిగి ఉంది. ఇంత శక్తివంతమైన కూటమి ఇది 2050 నాటికి G7 దేశాలని పూర్తిగా అధిగమించి ఎక్కడ అసలు G7 నామరూపాలు లేకుండా పోయి అసలు దీని ముందు కనిపించే పిగ్మీ అయిపోతుందన్నమాట. అది అంటే వచ్చే దశాబ్దాల్లో ఇది ఎంత విస్తృతంగా బ్రిక్స్ వెళ్ళిపోతుందో తెలుస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని బ్రిక్స్ దేశాలు ఏంటంటే నిన్న మోడీ గారు కరెక్ట్గా చెప్పేశారన్నమాట. ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచం యొక్క అంతర్జాతీయ చట్టాలకు మూలమైన అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాలి అని మోడీ అది ఒకటి అంటే మీకు మోడీ వాయిస్ అక్కడ అంతర్జాతీయంగా ఏదో అరుచుకున్నట్టు ఉండదు. ఎంతటి ప్రతిజ్ఞ అంటే నిన్న వరల్డ్ అంతా షేక్ అయిపోయిందని చెప్పాలి. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆధిపత్యంలో పెట్టిన ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా బ్రిటన్ వుడ్స్ అనేది ప్రపంచ బ్యాంక్, IMF, IBRDల కోసం, తర్వాత ఐడియా లాంటి ప్రపంచ ఆర్థిక సంస్థల కోసం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కోసం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోసం నిన్న మోడీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ప్రపంచంలో ఒక పెద్ద భూకంపాన్ని సృష్టించిందని చెప్పాలి. అది విశ్లేషించడం చాలా 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 ఇంపార్టెంట్ కూడానండి. అందులో ఏంటంటే ఆయన మోడీ ఉపయోగించిన పదం ఏంటంటే 20వ శతాబ్దంలో తయారు చేసిన టైప్ రైటర్ లాంటివి ఇప్పుడు 21వ శతాబ్దానికి పనికిరావు, కొత్త సాఫ్ట్వేర్ కావాలి అనే పదం ఉపయోగించాడు. అంటే 20th సెంచరీలో తయారు చేసిన సాఫ్ట్వేరు ఇప్పుడు 21వ శతాబ్దంలో ఆర్థిక సంస్థలకి, ఈ పొలిటికల్ రాజకీయ సంస్థలకి కుదరదు, కొత్తగా రిఫార్మ్స్ కావాలి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారండి. మొట్టమొదటిగా ఐక్యరాజ్య సమితికి వస్తే ఐక్యరాజ్య సమితిలో P5 మెంబర్స్ అని ఉంటాయి, పర్మనెంట్ మెంబర్స్ అని ఉంటాయి. అమెరికా మనకి తెలుసు కదా, బ్రిటన్, ఫ్రాన్సు, చైనా, రష్యా అని పర్మనెంట్ మెంబర్స్, వాళ్ళకి వీటో పవర్ ఉంది. ఇప్పుడు ఇండియాని పెట్టండి, బ్రెజిల్ పెట్టండి, సౌత్ ఆఫ్రికాని పెట్టండి అడుగుతున్నారు, జర్మనీ పెట్టండి అని. ఇప్పుడు ఇండియాని పెట్టకపోతే దానికి ఔచిత్యం లేదు, దాన్ని మార్చండి, ఇప్పుడు అన్ని యుద్ధాలను అది పరిష్కరించలేకపోతుందని చెప్పారు. అది ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కోసం రిఫార్మ్స్ కోసం మాట్లాడారు. ఇప్పుడు లేదా అది సంస్థ యొక్క ఔచిత్యం పోతుంది, దాని రెలవెన్స్ పోతుందని గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మోడీ మామూలుగా నేను విశ్వగురు స్టేటస్లు ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే భారత్కి అంత ప్రాముఖ్యత ఉంది. ఇక రెండోది ఏంటంటే WTO కోసం మాట్లాడారు ఆయన. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది, దాన్ని అమెరికా పక్కదారి పట్టించి ఈరోజు 200 దేశాల మీద ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నాడు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం టారిఫ్లు విధించే పవర్ ట్రంప్కు ఉందా అని మోడీ నిన్న క్వశ్చన్ చేయడం జరిగింది WTOని. దాన్ని WTO ఘాట్ డిస్కషన్స్ ముందుకెళ్ళి WTOని సంస్కరించి అక్కడ మెంబర్షిప్ పెరిగి ఇది వెళ్ళాలి. అదేవిధంగా అంక్టాడ్ అనేది ఒకటి ఉంటుంది, యునైటెడ్ నేషన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని, దాన్ని కూడా సంస్కరించండి ఐక్యరాజ్య సమితిలో అని నిన్న కుండ బద్దలు కొట్టినట్టు WTO చెప్పడం అంటే ట్రంప్కి చెప్పుతో కొట్టినట్టేనండి. ఒక రకంగా లిటరల్లీ మాట ఆడకూడదు కానీ, అందుకే ట్రంప్ 10% టారిఫ్లు అంటూ బెదిరించాడని. అయినా కానీ WTOని సంస్కరించాలనేది చెప్పడం జరిగింది. తర్వాత గ్లోబల్ సౌత్ అంటే వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాల వాయిస్ ఐక్యరాజ్య సమితి ఈ WTO ఉంటేనే కొనసాగుద్దని చెప్తారు. తర్వాత వరల్డ్ ట్రేడ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈరోజు కరోనా వస్తే అదే అన్నీ చేసింది. దాంట్లోంచి ఇప్పుడు దానికి డబ్బులు ఇవ్వడం లేదు అమెరికా అధ్యక్షుడు, దానికోసం మాట్లాడారు. అది ఉండకపోతే వచ్చే డిసీజ్ అని డ్రాప్ అవుతుంది. ప్రపంచంలో ఇంకో డిసీజ్ వస్తే కరోనా లాంటిది ఎలా అధిగమించాలో కూడా తెలియని పరిస్థితి. దానికోసం నేను మోడీ మాట్లాడారు, అది చాలా ఇంపార్టెంట్ అండి. 2 గ్లోబల్ సౌత్ వాయిస్ ఉండాలి. వెనకబడిన దేశాలకు అసలు వాయిసే లేదు, వాటి మాట వినాలి. దానికోసం నేను వచ్చే బ్రిక్స్ సమావేశానికి అధ్యక్షురాలు భారత్, వచ్చే బ్రిక్స్ సమావేశం 2026లో బ్రిక్స్ అధ్యక్షురాలుగా భారత్ బాధ్యతలు స్వీకరించబోతుంది. కాబట్టి వచ్చే బ్రిక్స్ సమ్మిట్లో బ్రిక్స్ని బ్రెజిల్ ఎలా కాకుండా ఆయన ఒకటి చెప్పారు, ఒకటి చెప్తున్నారు, బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ది కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే విధంగా బ్రిక్స్ని నేను పునర్వ్యవస్థీకరిస్తాను, దాని పేరు మారుస్తాను, అక్కడ గ్లోబల్ సౌత్ పెడతాను అని ఒకటి సుస్పష్టంగా చెప్పేశారు. అంటే ఎంతటి వార్నింగ్ పశ్చిమ దేశాలకి నిన్న చెప్పవచ్చు. G7 కూటమికి ఈయన అటెండ్ అయ్యారు. వచ్చేటప్పుడు ట్రంప్ అసలు పట్టించుకోలేదు. ట్రంప్ అక్కడ అసీం మునీర్తో చర్చలకు రమ్మని చెప్పారు. అది అవమానంగా భరించి మన మోడీ తిరస్కరించారు. నిన్న అది కనపడింది రియో డి జనీరో. అది మోడీ మౌనంగా, అంటే భారత దౌత్యం ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటేనండి, నెహ్రూ నుండి మోడీ వరకు 14 ప్రైమ్ మినిస్టర్లు కూడా ఎప్పుడు నోరేసుకుని పడరు. అది దేవేగౌడ, గుజరాల్ అయినా ఎవరైనా
భారత దౌత్యం అంత అద్భుతంగా మనకు కనిపిస్తుంది. భారత సంస్కృతి ఇక మోడీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నిన్న మోడీ చాలా మౌనంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ నుంచి అందరూ మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడలే. కానీ అలాంటి వేదిక దొరికినప్పుడు నిన్న ఇండియా అధ్యక్షురాలు, ప్రపంచ రాజకీయాలకు అధ్యక్షురాలుగా పనిచేసింది. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే కూటమి బ్రిక్స్కి ఆ విధంగా మాట్లాడి, రెండోది ఏం మాట్లాడారంటే ఆయన ప్రపంచంలో పర్యావరణ భద్రత కోసం మాట్లాడారు. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ కోసం, దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలి, దానికోసం అభివృద్ధి చెందిన దేశాలు డబ్బులు ఇవ్వాలి అని భయంకరంగా మాట్లాడారండి. ఇదేంటంటే ఈ యుద్ధాల్లో పడిపోయి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో పడిపోయి ప్రపంచంలో క్లైమేట్ చేంజ్, ఈరోజు ఫ్లోరిడాలో భయంకరమైన వరదలు వచ్చి 82 మంది చచ్చిపోయారు అమెరికాలో, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో 100 మంది చనిపోయారు, చైనాలో వరదలు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో వరదలు ఉన్నాయి, ప్రపంచమంతా వరదలు, కార్చిచ్చులు, ఎక్కడికక్కడ తుఫాన్లు, వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగిపోయిన యుద్ధాల కోసమే మాట్లాడాం, భద్రత కోసం మాట్లాడలే. ప్రపంచ మానవ మనుగడ, జీవ వైవిధ్యం ఆపదలో ఉన్నాయి, దీనికోసం ఎవరు మాట్లాడతలే. ఈ ట్రంప్ అయితే మరీ దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు అంక్టాడ్ సమావేశాల నుంచి పర్యావరణం నాకు అసలు సంబంధం లేదని అమెరికా నుంచి బయటికి తీసుకొచ్చాడు. అమెరికా అనేది ప్రపంచంలో ఆయిల్ 30% వాడద్దు, అదే మెయిన్ పొల్యూటర్. అలాంటి దేశం బయటకు వచ్చారు. నేను ట్రంప్కి వార్నింగ్, ప్రపంచానికి యుద్ధాలు కాదు, పర్యావరణం రక్షిద్దాం, ప్రపంచ జీవ వైవిధ్యాన్ని రక్షిద్దామని మోడీ ఇచ్చిన సందేశం విశ్వగురువు మాత్రమే అలాంటి సందేశాన్ని ఇవ్వగలదు. అది ఒక అద్భుతం అని చెప్పొచ్చండి. దానికోసం డిస్కషన్ జరగాలి, అన్నీ జరగాలి అని అద్భుతంగా చెప్పడం జరిగింది. రెండోది ఆయన ఏం మాట్లాడారంటే, ఈ బ్రిక్స్లోనే చైనా ఒకటి తప్పు చేస్తుంది, సప్లై చైన్ మెకానిజంని ఆపుతుంది. అదేంటి, రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ ఆపేసింది. అదేంటంటే గ్రాఫైటు, లిథియం, ఇలాంటి మినరల్స్ అన్నిటిని మాట్లాడారనమాట. ఆయన ఏం చెప్తున్నారు, ఇలాంటి మినరల్స్ విషయంలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, కాబట్టి బ్రిక్స్ దేశాలు సహకరించుకోవాలి. కాబట్టి ప్రపంచంలో సప్లై చైన్ అనేది ఈ బ్రిక్స్ దేశాలు ఇంకా కంట్రోల్ చేయవలసిన సమయం వచ్చిందని ఒక అద్భుతంగా ఒక జస్టిస్, సమన్యాయం కోసం మాట్లాడారు. అది మామూలు విషయం కదండి. అటు చైనాకు వార్నింగే, అటు అమెరికా, మీరిద్దరూ కొట్టుకుని ఇద్దరు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటే ప్రపంచం ఏమవ్వాలి, ఈవీ రెవల్యూషన్ ఏమవ్వాలి. ఈవీ అంటే పర్యావరణం లింక్ ఉంది, అవన్నీ ఆగిపోయినాయి. కాబట్టి నిన్న చాలా పెద్ద వార్నింగ్ అనమాట, ఇండైరెక్ట్గా కనపడడం లేదు, అద్భుతమైన విశ్లేషణాత్మకంగా చాలా లోతుగా నర్మ గర్భంగా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇండోనేషియా యాజ్ ఎ న్యూ మెంబర్గా నిన్న అక్కడ జాయిన్ అయ్యిందండి. అదేంటంటే ఇండోనేషియా అనేది 2047 నాటికి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వబోతుందన్నమాట, 2050 నాటికి. అలాంటి ఆర్థిక వ్యవస్థ అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే నిన్న ఇరాను, ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఇథియోపియా, ఇలాంటి దేశాలు అక్కడ ఇంకా క్యూ ఉందండి. 1 డజన్ దేశాలు మేము బ్రిక్స్లో జాయిన్ అవుతామని అక్కడ క్యూ ఉంది. అందులో ఎంతో నేచురల్ రీసోర్సెస్ ఉన్నాయి. అంటే బ్రిక్స్ అనేది ఇంకా ఎక్స్పాండింగ్ అయిపోతుంది, కానీ G7 అనేది ఎక్స్పాండింగ్ అవడంలే. అంటే అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ నేషన్ యొక్క డామినెన్స్ని నిన్న బ్రిక్స్ అనేది ఛాలెంజ్ చేసేసింది. అందుకని ఈ ట్రంప్ 10% టారిఫ్స్ అనగానే ఈ దేశాల్లో ఉన్న అధినేతలు, అక్కడ రమోపోసా సౌత్ ఆఫ్రికా అధినేత, చైనా, పుతిన్, ఇండియా అన్నీ ఎలా రెస్పాండ్ అయ్యాయి అంటే, ఎంత అద్భుతంగా రెస్పాండ్ అయ్యానంటే, మేము టార్గెట్ చేయడం లేదు, అమెరికా నిన్ను నేను టార్గెట్ చేయడం లేదు, ట్రంప్ గారు మీరు ప్రశాంతంగా ఉండండి, మేము అభివృద్ధి చెందడానికి, ఇంకా జీవనోపాధాలు పెంపొందించడానికి, పర్యావరణానికి, నిరుద్యోగం, పేదరికాలు తగ్గించడానికి మేము కృషి చేసుకుంటున్నాం, నీకు వ్యతిరేకం కాదు, నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావని నిన్న అద్భుతంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ చైనా నుంచి, ఇండియా నుంచి, పుతిన్ నుంచి, బ్రిక్స్ దేశాలన్నీ మాట్లాడినాయి, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు. ఇది ఒక అద్భుతంగా అక్కడ ఆవిష్కృతమైంది నిన్న రియో డి జనీరోలో చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే ఈ బ్రిక్స్ దేశాలు ఇంకా ఎక్స్పాండ్ అవుతుంటే వెస్ట్రన్ కంట్రీస్కి భయం పట్టుకుంది. ఎందుకు, ఇక్కడ దక్షిణ అమెరికా కాంటినెంట్ నుండి ఇంకా అర్జెంటీనా కూడా రాబోతుంది, ఆఫ్రికా కాంటినెంట్ నుంచి రిప్రజెంటేషన్, ఇప్పటికే 3 దేశాలు ఆఫ్రికా కాంటినెంట్ నుంచి హయ్యెస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేంటి, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా దేశాలు ఇక్కడ బ్రిక్స్లో ఉన్నాయి. ఏషియా కాంటినెంట్ నుండి ఇక్కడ చైనా ఉంది, ఇక్కడ ఇండోనేషియా ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఇంకొకటి అక్కడ యురేషియా నుంచి, యూరోప్ నుంచి రష్యా అక్కడ ఉంది. అంటే అన్ని కాంటినెంటల్ నుంచి రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ బ్రిక్స్లో కనిపిస్తుంది. ఇంకా కొన్ని దేశాలు రాబోతున్నాయి, వెనకబడిన దేశాలు, ఎమర్జింగ్ కంట్రీస్ రాబోతున్నాయి. కానీ G7 ఏంటంటే కేవలం పశ్చిమ దేశాలు, యూరోపు, నార్త్ అమెరికాకి మాత్రమే ఉంది, ఒక జపాన్ మినహాయిస్తే. అంటే అది వరల్డ్ వైడ్ రిప్రజెంటేషన్ లేదు. అంటే ప్రపంచ సమ్మిళిత అభివృద్ధి, సమ్మిళత్వం అనేది బ్రిక్స్లో కనపడుతుంది. సామాజిక న్యాయం మనం ఎలా మాట్లాడతామో సమాజంలో, అలాగే దేశాల మధ్య కూడా అవసరమే ఆ సమ్మిళత్వం అనేది ఉంటుంది. తర్వాత నిన్న మోడీ మాట్లాడిన దాంట్లో ఇన్నోవేషన్,
కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అంటే సుస్థిరాభివృద్ధి, సుస్థిరత అనేది సమ్మిళత్వం ఉంటే వస్తుంది, సహకారం ఉంటే వస్తుంది, దానికి అనుకూలంగా నేను బ్రిక్స్ పేరునే మారుస్తాను అంటూ 4 ప్రతిపాదనలు చేశారండి ఆయన ప్రపంచానికి. అది ఏంటంటే కేవలం విశ్వగురువు చేయగలిగింది, విశ్వగురువు స్టేటస్. ఒకప్పుడు అంటే నేను ఇప్పుడు మోడీ విశ్వగురువు అంటున్నారు, ఇదేదో బీజేపీదని ఎవరు అనుకోకండి. విశ్వగురు అనేది భారత సంస్కృతిది. ఓకే, అరిస్టాటిల్ మాట్లాడతారు ఈ విషయాన్ని, అరిస్టాటిల్, మ్యాక్స్ ముల్లర్ మాట్లాడతారు, ప్రపంచంలో తత్వవేత్తలు మాట్లాడతారు, కార్ల్ మార్క్స్ మాట్లాడతాడు. బ్రిటిష్ వాడు మన టెక్స్టైల్ ఇండస్ట్రీని పాడు చేసినప్పుడు ద వెరీ మదర్ ఆఫ్ ది టెక్స్టైల్ కంట్రీ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ సో బ్రుటాల్లీ బై ది బ్రిటిష్ అని కార్ల్ మార్క్స్ మాట్లాడతారు. మన సంస్కృతి, మనం పత్తి వస్త్రాలు వేసుకుని తిరిగినప్పుడు 2000-3000 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఆకులు కప్పుకుని తిరిగేవారు. మనం సంస్కృతి నేర్పాం, ప్రపంచానికి విశ్వగురు నేర్పాం, నాలెడ్జ్ ఇచ్చాం. ఇట్స్ అ ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది నాలెడ్జ్. ఆ స్టేటస్లో అంటే ఇప్పుడు మోడీ దానికి ఇండియాకి రిప్రజెంటేటివ్ కాబట్టి దాన్ని పొలిటికల్గా చూడకూడదు. ప్రతి ఇండియన్ను నిన్ను ఉప్పొంగిపోవాలన్నమాట. అంత అద్భుతమైన మెసేజ్ నిన్న అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పుతిన్ లేకపోవడం, జీ జిన్పింగ్ అంటే మనకంటే 5 రెట్ల ఆర్థిక వ్యవస్థ అధ్యక్షుడు నేను అక్కడ లేకపోయేటప్పటికి బ్రిక్స్కి అంటే ద ఫేస్ ఆఫ్ ది బ్రిక్స్ అంటే దానికి ముఖమే భారతదేశం అయిపోయింది. దాన్ని చక్కగా మోడీ ఉపయోగించుకుని భారతదేశం ద్వైపాక్షికంగా కూడా కొన్ని ఇంట్రెస్ట్ చెప్పాడు. ఏంటంటే భారత దౌత్య విధానం 1990లో పివి నరసింహారావు 1992 తర్వాత ఒక ప్రాగ్మాటిజం అంటే భారతదేశం ఒకప్పుడు విలువలకి ప్రాముఖ్యత ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే విలువలతో పాటు భారతదేశంకు తనకు తాను కావాల్సిన ఇంట్రెస్టులు కూడా రక్షించు. దీన్నే ఫ్లెక్సిబిలిటీ అంటారు. అది ప్రాగ్మాటిజం. అది పివి నరసింహారావు పెట్టిందనమాట. ఒక అద్భుతమైన నెహ్రూయన్ దౌత్య విధానానికి ఒక అద్భుతమైన మరో మార్గదర్శనం, మరో రూపు ఇచ్చారు పివి గారు. ఇప్పుడు అదే మోడీ గారు నిన్న ఏంటంటే ప్రపంచం కోసం మాట్లాడారు. ప్రపంచ కళ్యాణం ఉంటేనే భారత కళ్యాణం. ఎందుకంటే అందరూ సుఖంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనేది ఒక ఆర్యోక్తి ఉంటుందండి మనకి. దాని పరకంగా ప్రపంచం అంతా బాగుంటేనే భారతదేశం సౌఖ్యంగా ఉంటుంది. ఎక్కడో యుద్ధాలు జరిగితే మనం సరిగ్గా ఉండం కదా. ఎక్కడన్నా ఆర్థిక అభివృద్ధికి ఆటంకం వస్తే మనం అభివృద్ధి చెందాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మధ్యన ఆయిల్ సంక్షోభం వస్తే హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే భారతదేశంలో ఆయిల్ రేటు పెరిగిపోద్ది కదా. దాన్ని అందుకనే భారత రాజ్యాంగంలో అంటే ప్రపంచ కళ్యాణం, విశ్వశాంతి అనేది భారత సంస్కృతిలో ఉంటుందండి. దానికి అనుకూలంగానే భారతదేశ విదేశాంగ విధానం ఉంటుంది. దానికి అనుకూలంగానే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం భారత ప్రభుత్వం ప్రపంచ కళ్యాణానికి పాటుపడాలని ఉంటుంది. నిన్న మోడీ గారు కూడా అదే చేశారు. ప్రపంచ కళ్యాణమే కాదు భారత కళ్యాణం ఎలా చెప్పారు. అదేంటి, పహల్గామ్ టెర్రరిస్టులని పహల్గామ్ దాడిని మొత్తం బ్రిక్స్ దేశాలు ఖండించాయి. అంటే ఏంటి, అక్కడ పాకిస్తాన్ వెనకాల ఉన్న చైనాని నిన్న తిట్టినట్టు అయింది. కానీ ఎస్సీఓ సమ్మిట్లో, చైనాలో జరిగిన సమ్మిట్లో ఒప్పుకోలేదు. అంటే భారతదేశం నిన్న విజయం సాధించింది. బ్రిక్స్ దేశాల్లో పహల్గామ్ దాడికి విచారం అంటే అది సామాన్యమైన విషయం కాదు. 2 టెర్రరిజంపై ఒకటి మాట్లాడింది అనమాట. అది ఇండియా ఉంటుందన్నమాట. టెర్రరిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్ షుడ్ బి రిమూవ్డ్ క్రిటికల్ అని చెప్పే ఒక పదం ఉంటుందండి. ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఎక్కడున్నా దాన్ని ఖండించాలనేది ఇక్కడ నన్ను మాట్లాడారు. అది భారత విజయం అండి. తర్వాత క్రిటికల్ మినరల్స్ అంటే ఇప్పుడు భారతకు అవసరం, దాని యొక్క సేఫ్టీ కోసం మాట్లాడారు. భద్రతా సమితిలో మనకు శాశ్వత సభ్యత్వం ఇస్తే అది మనకి ఇంపార్టెంట్, అది మాట్లాడారు. ప్రపంచంలో ట్రేడ్ టారిఫ్స్ అనేది అమెరికా విధించడం ఇండైరెక్ట్గా పరోక్షంగా అది తప్పు అని భారత టారిఫ్స్ కోసం మాట్లాడారు. అందుకని నిన్న ట్రంప్ చూడండి జూలై 8న ఇంకా మనకేంటంటే ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్స్ ఆయన విధించేస్తున్నాడు 100 రోజుల పాజ్ గ్యాప్ తర్వాత. ఆ లిస్టులో భారత్ లేదు అంటే ట్రంప్ భయపడుతున్నారు. అంటే ఏంటి, నిన్న ఏం చెప్తున్నారంటే ట్రంప్ అమెరికాకి ఒక పెద్ద బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్కి డైరెక్ట్ చెంప చెల్లుమనిపించారన్నమాట. అదేంటంటే ట్రేడ్ డీల్ డిస్కషన్ జరుగుతున్న మన కామర్స్ మినిస్టర్, అక్కడ కామర్స్ మినిస్టరు ఈ ట్రేడ్ డీలింగ్కి ఎంతగా అవతంలే. నిన్న డేట్ అయిపోయింది, నిన్న డెడ్లైన్ అయిపోయింది. డెడ్లైన్ ప్రకారం అమెరికా ఇండియా మీద టారిఫ్స్ విధించాలి 26%, కానీ అమెరికా అక్కడ విధించలేదు. అంటే ట్రేడ్ డీల్ను కుదుర్చుకుంటావా లేదా మాకు అనవసరం, మేమైతే ప్రపంచంలో WTOని సంస్కరించి ముందుకెళ్ళి నీ టారిఫ్లు ఎలాంటివి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్తో ట్రంప్ మన లిస్టులో పెట్టలేదు. ట్రేడ్ డీల్ కుదురుతుంది అంటే అమెరికా అధ్యక్షుడు వణుకుతున్నాడు, ఇండియాని కెలకడం అనవసరం, ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకోవడం. అది నెగోషియేషన్. కత్తు అంటే మన స్ట్రెంగ్త్ కూడా చూపించాలి. నిన్న అది చేశారు ఆయన. రెండోది ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ అండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే బ్రిక్స్ అసలు అమెరికా ఎందుకు భయపడుతుందంటే అమెరికా ఆధిపత్యం అనేది దాని డాలర్ మీద ఆధారపడి ఉంటుంది, దాని మిలిటరీ మీద కాదండి, దాని డాలర్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే $1 ట్రిలియన్ డిఫెన్స్ బడ్జెట్ ఉంటుంది దానికి.
అంటే ఇప్పుడు ఈ డాలర్ బదులు బ్రిక్స్ కరెన్సీ వచ్చింది అంటే ఇక డాలర్ అంతం, అమెరికా అంతం. నిన్న బ్రిక్స్ కరెన్సీ కోసం ఏం మాట్లాడారు అంటే వచ్చే అధ్యక్షురాలు బ్రిక్స్ భారతదేశం. నువ్వు ఎక్కువ చేసావంటే వచ్చే అధ్యక్షురాలు పాత్రలో, అంటే అధ్యక్షురాలు అంటే ఆ కూటమి అధ్యక్షుడు ఏదైనా అజెండా పెట్టవచ్చు, దానికి అంతటి ఉంటుంది, ఎవరినైనా ఆతిథ్యం పిలిపించుకోవచ్చు. నువ్వు ఎక్కువ చేస్తే నేను వచ్చేసారి బ్రిక్స్ కరెన్సీ తెస్తాను అని బిగ్గెస్ట్ వార్నింగ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది. అందుకనే వచ్చే సంవత్సరం అంతా ప్రపంచ ఆధిపత్యం నిలుపుకోవాలంటే అమెరికా ఇండియాని బతిమలాడుకోవాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ వే అండి. ఈ బ్రిక్స్ కరెన్సీ తెస్తే ఇండియా ఇంకా డాలర్ పతనం, అమెరికా పతనం ఒక శాసనం అనమాట. బ్రిక్స్ కరెన్సీ తెస్తే దానికి వార్నింగ్ ఇచ్చారు. అంటే ఏంటంటే అందరూ అనుకుంటారు ట్రంప్ అక్కడ ట్రేడ్ డీల్ అన్నీ మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడతలేదు మీరు ఎందుకు ప్రతి ఆంక్షలు విధించకూడదని. అవసరం ఏముందండి? బ్రిక్స్ కరెన్సీతో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రిఫార్మ్స్తో, WTO రిఫార్మ్స్తో అమెరికా ఆధిపత్యానికి చెక్ పెడతాను అనేది మాట్లాడారు. అందుకనే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ని సంస్కరించాలి, ఇంకా సమ్మిళత్వం కావాలి, ప్రపంచంలో పర్యావరణానికి అన్ని నిధులు ఇచ్చుకోవాలి అని అతిపెద్ద వార్నింగ్. ఏంటంటే ఆ ప్రపంచం G7 కూటమి ఆధిపత్యం ఎక్కడ ఉంటుందంటేనండి బ్రిటన్ వుడ్స్, అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మార్షల్ డీల్ ప్రకారం అమెరికా తన వాషింగ్టన్ DCలో 2 సంస్థలను పెట్టింది. అదే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, తర్వాత IBRD సిస్టమ్ అంటారు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దాని కింద ఒక 7 సంస్థలు. చూసారా, మన భారత పాకులు యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్కి లోన్ ఇచ్చింది అమెరికా బ్యాంకు ద్వారా, అంటే మన ఆధిపత్యం ఉండదు. ఇది తప్పు. అందుకే నిన్న మోడీకి అది గుర్తుకు వచ్చిందేమో. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ పెట్టుకున్న బ్యాంకు దానికంటే అత్యుతంగా దాన్ని సంస్కరించాలని వార్నింగ్ ఇచ్చారు. అందులో మనకి 20% వాటాదారుడు అనమాట. అంటే ఇంకా బ్రిటన్ వుడ్స్ పాత్ర అయిపోయింది. న్యూ డెవలప్మెంట్ బ్రిక్స్ బ్యాంక్ రావాలి అని చెప్పారంటే బ్రిక్స్ బ్యాంక్ వస్తే బ్రిక్స్ కరెన్సీ వస్తుంది. అది ఎంత పెద్ద వార్నింగ్ అంటేనంటే చాలా పెద్ద వార్నింగ్ అమెరికా దాని యొక్క G7 కంట్రీస్కి. అంటే G7 కంట్రీస్ని 2050 నాటికి తరిమేస్తాం అని ఒక విశ్వ గురువు పాత్రలో ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వబోయే దేశం మోడీ వ్యక్తి నిండా ఒక పెద్ద వార్నింగ్. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే వచ్చే బ్రిక్స్ దేశాల అధ్యక్షురాలుగా నేను ఈ నిర్ణయం తీసుకోబోతున్నానని వచ్చే సంవత్సరం పాలిటిక్స్ ఎలాగ ఉంటాయి ప్రపంచ రాజకీయాల కోసం మాట్లాడారు. అదేవిధంగా యుద్ధాన్ని ఆపుకోవాలి, యుద్ధాలు వద్దని మాట్లాడారు. నిన్న బ్రిక్స్ అనే మోడీ యొక్క మాట్లాడిన మాటలు ప్రపంచంలో అన్ని మీడియాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇది ఒక పెద్ద విషయం అండి. అంటే మన ఇండియా పేపర్లో చూసి, ఈ న్యూస్ ఛానల్లో చూసి ఇది ఏమైనా మనం పొగడతలు అనుకుంటాం. నిన్న వాషింగ్టన్ పోస్ట్ నుంచి అమెరికా పత్రికలు, ఓకే, రష్యా నుంచి ఇటు బ్రిక్స్ దేశాల్లో, వెనుకబడిన దేశాల్లో నిన్న ఒక మోడీ ఫోటో వేసి మోడీ మాట్లాడిన మాటల ప్రపంచ రాజకీయాల్లో ఎలా కుదిపోస్తున్నాయో నేను అన్నీ ప్రచురించాయంటే మీకు దీని సిగ్నిఫికెన్స్, మోడీ సిగ్నిఫికెన్స్, భారత సిగ్నిఫికెన్స్ ప్రపంచ స్థాయిలో మనం చూడవచ్చు అని చెప్పవచ్చు అనమాట. ఈ డిఫెన్స్ బడ్జెట్ కూడా ఎక్కువ పెరుగుతుంది. తర్వాత ఇన్నోవేషన్. ఇప్పుడు ఒక పెద్ద షాకింగ్ ఏంటంటే ప్రపంచంలో R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఖర్చు చేసే దేశాలు పశ్చిమ దేశాలు కాదు, ఈ బ్రిక్స్ దేశాలు. ఇప్పుడు బ్రిక్స్ దేశాలు AI. అందుకే మోడీ పెద్ద వార్నింగ్ ఏమిచ్చారంటే మీరు మీ చేతిలో AI ఉండొద్దు. AI ఇంపాక్ట్ సమ్మిట్ అనేది నేను భారత్లో నిర్వహిస్తబోతున్నా కొన్ని నెలల్లో, మీరు అందరూ అటెండ్ కాండి. AI ఇంపాక్ట్ సమ్మిట్, ఇదంతా సమ్మిళత్వం ఉండాలి. AIలో కంటెంట్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, మిస్యూజ్ అవ్వకూడదు. దానికోసం AI ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఒకటి పెడుతున్నాను అని చెప్పారండి. అసలు మామూలు విషయం కాదు. అంటే మేము టెక్నాలజీ మీద దృష్టి పెడుతున్నాం, టెక్నాలజీ డ్రివెన్ డెవలప్మెంటు అని ఒక సజెషన్ ఇచ్చారు. ప్రపంచ ప్రజాస్వామ్యం కోసం మాట్లాడారు, టెర్రరిజం కోసం, అంతం కోసం మాట్లాడారు. అంటే ఇటు పాకిస్తాన్ మన శత్రు దేశాల కోసం మాట్లాడారు, ఆర్థికంగా మాట్లాడారు. ప్రపంచంలో ఇండియా సూపర్ పవర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎత్తులు, అన్ని వ్యూహాలు నిన్న అక్కడ మోడీ ఉపయోగించారు. ప్రపంచంలో ఇండియా నాయకురాలు అవ్వడానికి ఉపయోగించారు. ప్రపంచంలో అన్జస్ట్ నాయకులు, అమెరికా లాంటి ఆధిపత్యం, అనవసరంగా టారిఫ్స్ పెట్టడం ఎలాంటి వద్దు, ప్రపంచ సంస్థలను 21వ శతాబ్దానికి కావాల్సిన అనుకూలంగా కొత్త సాఫ్ట్వేర్తో ఐక్యరాజ్యసమితి, భద్రతా సమితి, WTO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, ఈ బ్రిటన్ వుడ్స్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వీటన్నిటినీ సంస్కరించవలసిందే. టెర్రరిజాన్ని అంతం చేయవలసిందే, పర్యావరణాన్ని రక్షించవలసిందే, ప్రపంచ కళ్యాణాన్ని రక్షించవలసిందే. అప్పుడు భారతం ఉంటుంది, అన్నీ ఉంటారని నిన్న ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన, నేనేమంటానంటే దాన్ని, ఈ స్పీచ్ని ఏమంటారు, మాన్యుమెంటల్ స్పీచ్ అంటాం అనమాట. ఒక అద్భుతం.
తర్వాత ఒక అలియని విధానం, నియో కొత్త రకంగా గ్లోబల్ వాయిస్ అని, అంటే వెనకబడిన దేశాల్లో భారత్కి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి, అమెరికా కూడా అంత ఉండదు. ఆ వాయిస్ని నిలుపుకొని వాళ్ళకి అధ్యక్షురాలుగా వాళ్ళ మాట వాళ్ళ కష్టాలు నిన్న ఇక్కడ మోడీ చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఏంటంటే నిన్న మోడీ బ్రిక్స్ అనే సమ్మిట్ వచ్చే దశాబ్దాల్లో 21st సెంచరీలో ప్రపంచం ఎలా ఉండాలో నిర్దేశం చేసినట్టు మోడీ అక్కడ నిన్న వ్యవహరించారు. ఇది ఒక అద్భుతమైన దౌత్యం. 11 సంవత్సరాల ప్రధానిగా ఒక వరల్డ్ లీడర్గా ఉన్న ఒక మెచ్యూరిటీ, భారతదేశం యొక్క మెచ్యూరిటీని నిన్న అక్కడ చెప్పడం జరిగింది. అందుకనే ట్రంప్ గంటల్లో భయపడుతూ వణికారు. అంటే నిన్న డెవలప్డ్ కంట్రీస్ కూడా అలా వణుకుతున్నాయంటే ఈ యొక్క దీని యొక్క రెజోనెన్స్, ఈ భూకంప తీవ్రత వాళ్ళ మీద ఎలా తగిలిందో కూడా మనం చెప్పొచ్చండి. రైట్. పాకిస్తాన్